హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా దేశంలో 2 భారీ భూకంపాలు, భయంతో జనాలు ఇళ్ల నుంచి పరుగులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, తైవాన్లో అర్ధరాత్రి వరుసగా 2 భూకంపాలు సంభవించాయి. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 2:21 తైవాన్ తూర్పు తీరంలోనే హువాలియన్ కౌంటింగ్లో మొదటి బలమైన భూకంపం సంభవించింది. ఇక రెక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది. ఇక మొదటి భూకంపం వచ్చిన అరగంట తర్వాత రెక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో మరిన్ని భూప్రకంపనలు నమోదయ్యాయి. అయితే అక్కడ జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇక తైవాన్లోనే హువాలియన్, ఈలాన్, నౌంట్ ఈసు, తైన్చుంగ్, టాయుయువన్, న్యూ తైఫీ పట్టణాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. ఇక భూకంప కేంద్రం హువాలియన్ కౌంటింగ్కి 23 కిలోమీటర్ల దూరంలో ఫిలిప్పీన్ సముద్రంలో 24.9 కిలోమీటర్ల లోతులో ఉందని తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మిషన్ CWA వెల్లడించింది. ఇక రెండోసారి సంభవించిన ప్రకంపనల భూకంప కేంద్రం హువాలియన్ తీర సముద్రంలో 18.9 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిపింది. ఇక అర్ధరాత్రి భూకంపం వచ్చినప్పుడు తైవాన్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. భూప్రకంపనలో ఫీల్ అయిన వారు నిద్రల నుంచి లేచి ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ నెల ప్రారంభంలోనే ఏప్రిల్ 3వ తారీఖున తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. ఇక రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. గత 25 ఏళ్లలో అదే అత్యంత తీవ్రమైన భూకంపం. ఏప్రిల్ 23వ తారీఖున కొన్ని నిమిషాల వ్యవధిలోనే తెల్లవారుజామున 6.0 తీవ్రతతో 2 భూకంపాలు వచ్చాయి. ఏప్రిల్ 24వ తారీఖున ఉదయం 5.8 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. ఈ 2 తేదీలలో తైవాన్లో 80 సార్లు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఆ 2 తేదీల్లో వచ్చిన భూకంపాలలో ఇప్పటి వరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు తైవాన్లో దాదాపు 1100 భూప్రకంపనలు వచ్చాయని నిపుణులు చెబుతుండటం ఆందోళన రేకెత్తిస్తుంది. అక్కడి ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇక తైవాన్ దేశం ఫిలిప్పైన్స్ సముద్రం, యురేషియన్ టెక్నికో ఫ్లైట్ జంక్షన్ మధ్యలో ఉంది. దీంతో ఆ దేశానికి భూకంపాల రిస్క్ ఎక్కువ. పసిఫిక్ మహాసముద్రంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాలలో తైవాన్ ఒకటి. అక్కడ యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్లలో నిరంతరం కదలికలు, సర్దుబాట్లు జరుగుతుంటాయి. అందువల్లే తైవాన్కు భూకంపాల రిస్క్ అంతగా పెరిగింది.